ఏపీ లిక్కర్ కేసులో రాజ్ కేసిరెడ్డి విచారణ ముగిసింది. విజయవాడ సిట్ ఆఫీసులో ఆయన ప్రశ్నించారు అధికారులు. వైద్య పరీక్షల కోసం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తున్నారు. వైద్య పరీక్షల తర్వాత మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరచనున్నారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ హరీష్ అందిస్తారు. హరీష్, మురళి, ప్రజెంట్ ఏపీలో మద్యం కుంభకోణానికి సంబంధించినటువంటి కేసుకు సంబంధించినటువంటి విచారణలో భాగంగా కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డిని పోలీసులు నిన్న అరెస్ట్ చేశారు. అర్ధరాత్రి సమయంలో కూడా ఆయన్ని ట్రావెల్ చేయించి విచారణ పేరుతో పోలీస్ కమిషనర్ కార్యాలయానికి తీసుకొచ్చి సిట్ కార్యాలయంలోనే ఉంచారు. ఉదయం కూడా తెల్లవారుజాము నుంచే మరోసారి విచారణ కూడా స్టార్ట్ చేసినటువంటి సిచ్యువేషన్. లంచ్ టైం తర్వాత వరకు కూడా విచారణ జరిగింది. తర్వాత ఇప్పుడు ఆయన్ని వైద్య పరీక్షల నిమిత్తం విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్కి తరలిస్తున్నారు. అక్కడ వైద్య పరీక్షల అనంతరం ఆయన్ని న్యాయస్థానంలో హాజరుపరిచేటువంటి అవకాశం కనిపిస్తుంది. మద్యం స్కామ్ కు సంబంధించి జరిగినటువంటి అవకతవకలకు సంబంధించినటువంటి వ్యవహారం పైన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేసు నమోదు చేసి సిట్ అధికారులతో దర్యాప్తు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ కేసుకు సంబంధించినటువంటి అంశాలపైన పూర్తిగా రాజకీయ పరమైనటువంటి అంశాలు ముడిపడి ఉన్నట్టుగా మనకి ప్రచారం జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. అందులో భాగంగానే కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి పేరును తెర మీదకి రావడం, ఆ తర్వాత ఆయన్ని విచారణ పేరుతో పోలీసులు విచారణ చేసినటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. మురళి, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ హరీష్.